నమస్కారం. వెల్లా న్యూస్‌కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తాం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. అభివృద్ధిని చూసి ఓర్వలేక బొల్లా అసత్య ఆరోపణలు. మక్కెన. వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ స్కీమ్ పనులను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని నీటి సరఫరా మెరుగుదలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద 29 కోట్ల రూపాయలతో ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ప్రాజెక్టు విస్తరణలో భాగంగా 186 కోట్ల రూపాయల యుఐడిఎఫ్ నిధులకు సంబంధించి మరో 10 రోజుల్లో టెండర్లు పిలువనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన టెండర్లు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జీవీ అధికారులకు ఆదేశించారు. టీడీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అసత్య ఆరోపణలు మానుకోవాలని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తెలిపారు. బొల్లా స్థానికంగా ఉండక కార్యకర్తలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ బాధ్యత గల ప్రభుత్వమని రైతుల విత్తనాల పంపిణీలో అవకతవకలు జరిగేది తెలియజేస్తే పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికైనా బొల్లా వ్యక్తిగత ఆరోపణలు మానుకొని హుందా రాజకీయాలు చేయాలని హితవు పలికారు. స్థానిక ఎమ్మెల్యే చీఫ్ విప్ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి చేరవేస్తున్నారన్నారు. ఆరోపణలు మాట్లాడితే వ్యాపారాల గురించి మాట్లాడతారు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పి పొద్దుగూకులు నీకు చెవిటోడు ముందు శంఖం వదినట్టు ఎన్నిసార్లు చెప్పలే 50 ఏళ్ళ నుంచి చేపల వ్యాపారం చేస్తున్నావా? దాని గురించి పదే నువ్వు చెప్పడం ఏంటి, నేను చెప్పడం ఏంటి? ఆక్రమణలు సంతోషం, దీనికి నేను ఖచ్చితంగా బాధ్యత వహిస్తా. సరే, నేను కోటపనగర్ దగ్గర పొలాల దగ్గర కానివ్వండి, లేకపోతే చాటగడపాటు కుంటనేదో చెబుతున్నారు అక్కడ కానివ్వండి, లేదా జంగాలపల్లి దగ్గర కాని ఒక్క సెంటు భూమిరా ఇప్పుడు అన్ని రీసర్వేలు జరుగుతున్నాయి. ఎవరు దాచినా దాగేది కాదు. కొత్త పాస్బుక్లు వస్తున్నాయి, రీసర్వే జరుగుతున్నాయి. ఒక్క సెంటు కాదు కదా, ఒక్క అంగుళం భూమిరా అది ప్రభుత్వానికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తా. ఇది నేను బేషరతుగా నీ కోసం కాదు, నా సత్యలత కోసం, నా నిజాయితీ కోసం నేను చేస్తా. ఇంకోటి ఏదో పోలేరమ్మ ఏదో అంటమ్మను అంటున్నావు. మా గ్రామాలు నాకు తెలిసి ఎక్కడ పోలేరమ్మ మాన్యాలు లేవు. మేము ఎప్పుడు అమ్ముకున్నాం నాకైతే తెలియదయ్యా. ఆ నిజం ఏదో నువ్వే చెప్పాలి కానీ మా ఊర్లో పోలేరమ్మ మాన్యాలు లేవు, మేము ఊరు అమ్ముకున్నది లేదు. అనవసరంగా నిందలు వేద్దు. మా తండ్రి గారు పెద్ద కంచెల గ్రామానికి సర్పంచ్గా చేశాడు, అసన్నాయుడిపాలెం గ్రామం సర్పంచ్గా చేశాడు. 50 ఏళ్ళు రాజకీయంలో ఉన్నారు. నేను కూడా 20 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికే రాజకీయాల్లోకి వచ్చి 21 సంవత్సరానికి సర్పంచ్నైనా, ఎంపీపీని, జడ్పీటీసీని. ఈ రోజు 60 ఏళ్ళ వయసు వచ్చింది. ఈ రోజు కూడా జిల్లాలో ఓ పదవిని చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈ రోజున ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు, ఎంపీ గారు ప్రోద్బలంతో ఈ రోజున నేను ఒక గౌరవమైన రైతులకు సేవ చేసే పదవిని చేస్తున్నా. ఇంత సుదీర్ఘకాలం 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మేమేదన్నా పొరపాటు చేసిన, తప్పులు చేసిన ప్రజల జీవితంలో మేము ఉంటామా? నీలాగా గ్రామ సర్పంచ్కి ఎన్నికల్లో పనిచేసినటువంటి నీ గ్రామస్తులకో, లేకపోతే పీఆర్పీలో నీకు పనిచేసినటువంటి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు చేసినటువంటి వారి మీద నువ్వు ఎమ్మెల్యే యొక్క అహంకారంతో కేసులు నేను ఊరి మీద పెట్టిస్తలా. నీ వ్యవహారం మొత్తం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎక్కువగా నీ పాల గురించి మాట్లాడుతూ ఉంటే, నువ్వు నా చేపల గురించి మాట్లాడుతూ నేను పాల గురించి మాట్లాడుతున్నా. నేను స్వచ్ఛంగా చెబుతున్నా, ఓపెన్గా మాకు వ్యాపారం ఉంది, పంచాయతీ చెరువులు తీసుకుంటాం, సొసైటీ చెరువులో కూడా పెట్టుబడి పెడతామని చెప్తానే ఉన్నాం. ఇందులో అసత్యం ఏం లేదే. ఇదేం కళ్ళకు కనపడేదేనే. మీరు మాట్లాడేది ఏంది ఎంతసేపు అన్నా? అంటే గేదె పాలులను ఆవు పాలు కలిపి అమ్ముతావా? సంతోషం, ఒక నగ్న సత్యాన్ని ఒప్పుకున్నావు. గేదె పాలు ఆవు పాలు కలిపి అమ్ముతానని ఆయన నోటుకొని ఆయన నిన్న చెప్పాడు. అదే సంతోషం. అయ్యా వినుకొండ నియోజకవర్గ ప్రజలారా ఇదంతా గమనించండి. ఆయన ఇచ్చేటటువంటి వల్లభా పాల్లో గేదె పాలు ఆవు పాలు కలిసి ఉంటాయంట. ఆయనే చెప్తుండు. మరి 2 కలిపిన పాలు తాగడం అనేది మాకు అలవాట్లేదు. ఈ ప్రాంతంలో మనం ఏం చేస్తాం? గేదె పాలు తాగుతాం, లేదా కొంతమంది ఎవరైనా ఉంటే ఆవు పాలు తాగుతారు. 2 కలిపి నువ్వు చేస్తే దాన్ని ఏమంటారు? కల్తీ అంటారు. ఇంకా ఆ కల్తీని నేను బహిరంగ చేస్తాను నువ్వు చెబుతా ఉంటే ఇంతకంటే మేము చేయగలిగింది ఏముంది? మేము ఏది ప్రశ్నించినా ఎదురు దాడి. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏంటి? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులు చెప్పు, లేదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ప్రజలకి ఇబ్బందులు జరుగుతా ఉన్నా, లేకపోతే ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటిని లోటుపాట్లు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వెప్పుడో వారానికో 10 రోజులకో ఒకసారి మెరుస్తూ ఇట్లా. ఎన్ఎస్పీ కాలనీలోని జెడ్పీహెచ్ హై స్కూల్లో జి కమలరాం దంపతులు వారి తల్లిదండ్రులైన గొంట్ల వెంకమ్మ, రంగయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు పెన్నులు, నోట్ పుస్తకాలను అందించడం జరిగిందని పాఠశాల హెచ్ఎం వీరప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందించినందుకు కమలారాం దంపతులకు హెచ్ఎం ధన్యవాదాలు తెలిపారు. వినుకొండ నియోజకవర్గ బీజేపీ పార్టీ కార్యాలయం నందు ఏపీ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా యనుమల నాగేశ్వరరావు నియమితులయ్యారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కట్ట సుబ్బారావు, సీనియర్ నాయకులు గోల్లా మస్తాన్ రావు చేతుల మీదుగా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూజెండ్ల బీజేపీ మండల కన్వీనర్ సుధాకర్, వెంకయ్య, వెనుకొండ మాజీ కన్వీనర్ ఎంవి అప్పారావు, ఎస్టీ మోర్చా తిలక్, మహిళా నాయకురాలు గాలెమ్మ, రేవతి, వెంకటలక్ష్మి, కోటయ్య, రత్నాకర్, చిన్న నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన ఎస్సీ మోర్చాలో బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న మన వినుకొండ ప్రాంతవాసి ఎర్రవనపాలెం ఇన్ఛార్జిగా ఒకటి పనిచేశాడు. ఆయన గుర్తించి వారిని ఎస్సీ మోర్చాలో ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. అది స్టేట్ కి, రాష్ట్రానికి. దాన్ని ఇక్కడ కూడా ఆయన సేవలో ఎక్కువ గ్రామాల్లో ఎస్సీలని పార్టీని బలోపేతం చేయాలని మేము మరీ కోరుతున్నాము. ఈ అవకాశం పార్టీ కల్పించినందుకు ఇక్కడ కూడా మా పార్టీకి సహకరించి వారితో మేము కలిసి పనిచేయాలనుకుంటున్నాము. మాకు వినుకొండ ప్రాంత వాసిగా చాలా సంతోషిస్తున్నాము. ఈ సందర్భంగా మేమందరం ఆయన్ని ఘనంగా సన్మానించుకుంటున్నాము బీజేపీ మిత్రుల సమక్షంలో. ముఖ్యంగా మస్తాన్ రావు గారు వారికి వెనుదండగా ఉండి పెద్దవారుగా సలహాలు ఇస్తూ వారి అభివృద్ధిలో, నాగేశ్వరరావు గారి అభివృద్ధిలో సహకరించారు. అట్లా ఆల్ ఎంప్లాయీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఒకరోజు సమ్మెలో భాగంగా నిరసన తెలిపారు. అనంతరం పట్నంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ వారానికి 5 రోజులు పని అమలుకు డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు నేడు సమ్మెకు దిగామన్నారు. ఇటీవల చీఫ్ లేబర్ కమిషనర్తో జరిగిన చర్చలు విఫలమవడంతో యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చిందని, దీంతో ఎస్బీఐ యూనియన్ తదితర బ్యాంకుల సేవల్లో అంతరాయం, ఒక్కరోజు సమ్మెలో పాల్గొన్నామని వారు తెలిపారు. వినుకొండపట్నం బాయ్స్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన రైజ్ ఇండియా కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సాంకేతిక, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ సిపిడిసిఎల్ పరిధిలో వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ఉత్తమ సెక్షన్గా అవార్డు పొందింది. సోమవారం నష్టపేటలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం డి పొగాకు పుల్లారెడ్డి చేతుల మీదుగా ఎలక్ట్రికల్ ఏఈ ఎస్ గాంధీబాబు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఈపూరు మండల విద్యుత్ సిబ్బంది అంకిత భావంతో పనిచేయడం ద్వారానే ఈ అవార్డు దక్కిందన్నారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మండల నాయకులు, మండల ప్రజలు, ఇతర మండలాధికారులు ఈపూరు మండలంలో విద్యుత్ శాఖ పరంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తున్నారు. ఐసీడీఎస్ వినుకొండ ప్రాజెక్టులో సిడిపిఓ కె వాణి ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్తా భారత్ మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ కె వాణి మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు, 21 సంవత్సరాల లోపు మగపిల్లలకు వివాహం చేయరాదు అని తెలియజేశారు. బాల్య వివాహాల వలన కలిగే నష్టం, ముఖ్యంగా ఆడపిల్లలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ, శారీరకంగా వారు కలిగే సమస్యల గురించి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ తమ గ్రామంలో, సమాజంలో, అదేవిధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాధిస్తామని ప్రతిజ్ఞ నిర్వహించారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.